హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే 5 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నానండి. లైనింగ్ 5 బ్లౌజులు కూడాను. సైజు ఎంత చెప్తే మీరు నడుము సైజు 40, ఓకేనా? నడుము సైజు మాత్రమే 40 అంటే ఇంకా మనకి చెస్ట్ ఎంత వస్తుందో చూడండి, 44, ఓకేనా? అంటే ఎప్పుడైనా నడుముకి 4 ఇంచులు కలుపుకుంటే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇదిగోండి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాం. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 9.5 ఇంచీలు ఉందండి. 1 ఇంచ్ యాడ్ చేసి 10.5 ఇంచీలు అనేది తీసుకున్నాను, ఓకేనా? ఇలా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మోటివేషన్ వీడియో, ఈజీగా సింపుల్ మెథడ్లో మీరు కటింగ్ చేసుకోవచ్చు, అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అండి, చాలా నీట్ ఫినిషింగ్తో, ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు చంక చుట్టుకొలత అనేది కొలుచుకోవాలి నీట్గా. చూడండి, నాకైతే 10.5 ఇంచీలు అనేది వచ్చిందండి. ఈ 10.5 ఇంచీలకి డౌన్ ఎంత తీసుకోవాలంటే 4 ఇంచీలు తీసుకోవాలండి ఖచ్చితంగా. అంటే మనకి లేదంటే తనకి చంకల ముడతలన్నీ వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా? అట్లా పాదొక్క 4 ఇంచీలు అనేది తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆ చంక చుట్టుకొలత అనేది అక్కడ మార్కింగ్ చేశాను. మీటర్ లైనింగ్ అండి. అసలు ఆ సైజు వాళ్ళకి మీటర్ లైనింగ్తో అడ్జస్ట్మెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంత చక్క మళ్ళీ తిరిగి పైపింగ్ కూడా, ఓకేనా? 2.5 తీసుకోవాలండి అక్కడ కరువు షేప్ కోసం. ఇక్కడ 1 ఇంచి, అక్కడ నుంచి నెమ్మదిగా 1/2 ఇంచి డౌన్ చేసుకుంటూ ఆ చెయ్యి కరువు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఆ కరువు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి, ఓకేనా? నీట్గా. నేనైతే లో చంక్ అనేది ఎక్కడ చూపించానండి, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ వీడియోలను మాత్రమే లో చంక్ చేస్తాను. అలా అక్కడ చిన్న టక్స్ పెట్టేసాను. అలాగే ఈ మిడిల్లో కూడా ఆ మిడిల్ పాయింట్కి కూడా చిన్న టక్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు మనం పీసెస్ అని జాయింట్ చేసేటప్పుడు మనకి ఎంతెంత ఖర్చులు కావాలనేది క్లియర్గా అర్థమవుతుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మంచి మోటివేషన్ వీడియో అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇవ్వండి, మళ్ళీ బ్యాక్ పార్ట్ కోసం 5 కరెక్ట్గా పెట్టుకొని నడుము బెల్ట్ అంటే బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, ఆ బెల్ట్ కోసం 1.5 ఇంచీల కాడకు ఒక మార్కింగ్ చేసేసాను, ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి నడుము చుట్టుకొలత ఎంత ఉందని కొలుచుకుంటున్నాను. నడుము చుట్టుకొలత 40 సైజ్ అనమాట. 40 సైజ్కి నా 40 4 భాగాలు చేస్తే 10 ఇంచెస్. అలాగే డాట్ కోసం 1 ఇంచి, ఖర్చుల కోసం 2.5 ఇంచీలు. నేను 2.5 ఇంచీలు మార్జిన్ ఎందుకు పెడతానంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో బ్లౌజెస్ అని పాడవకుండా ఉండాలని చెప్పి ఎక్కువ మార్జిన్ అనేది పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు ఇచ్చేవాళ్ళు కూడా మార్జిన్ ఎక్కువ పెట్టమని అడుగుతారు, ఓకేనా? అలా ఇప్పుడు వచ్చేసరికి పొడుగు హైట్ అనేది చూస్తున్నానండి. నాకైతే 15.5 వచ్చిందండి. అయితే ఈ 15.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేశాను, 1.5 ఇంచీలు యాడ్ చేశాను అనమాట. అంటే కొంచెం పెంచమన్నారు, అందుకని చెప్పి మొత్తం కలిపి నేను 17 ఇంచీలు అనేది పెట్టాను బ్లౌజ్ పొడుగు, ఓకేనా? 17 ఇంచీలు మార్కింగ్ చేసేసాను. మార్కింగ్ చేసి అక్కడ ఒక డ్రాయింగ్లో చేసేసుకొని చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ముందుగా మార్కింగ్ అనేది ఒక షోల్డర్, ఫుల్ షోల్డర్ 6 ఇంచీలు తీసుకున్నానండి. అలా అలాగే చంక ఆమ్ రౌండ్ అనేది నేను ముందు 6.5 తీసుకున్నాను కానండి, సరిపోలేదు. చూడండి, 6.5కి మార్కింగ్ చేశాను కానీ సరిపోలేదు, రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. 5.5 ఉందండి, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 6 ఇంచీలు అనమాట. అక్కడ మార్కింగ్ చేస్తాను. అలాగే నెక్ ఒక విడత వచ్చేసరికి 3 ఇంచీలు, పైన నెక్ వచ్చేసరికి 3 ఇంచీలే పెట్టానండి, పావు తక్కువ 3 ఇంచీలు పెట్టాను అనమాట. ఎందుకంటే షోల్డర్ అన్నది మరీ హెవీ అయిపోద్ది, అలాగే నెక్ మరీ రౌండ్ అనేది రాకూడదు, కొంచెం డీపే వేస్తారు ఆవిడ, అందుకని చెప్పేసి, ఓకేనా? ఇప్పుడు నడుము ఒకసారి నెక్ అనేది కొలుచుకుంటున్నాను. చూడండి, ముందైతే 3 పెట్టేశాను కానీ ఒకసారి కొలుచుకుంటే
సరిపోతే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ పెరిగిపోయింది నెక్ అనేది చూడండి. అందుకని ఇంకొక పావు ఇంచు అనేది తగ్గించుకున్నాను నేను. అట్లా ఇప్పుడు కొలుస్తాను చూడండి. ఖచ్చితంగా మనం నెక్కులని అలా కొలుచుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది అనమాట, తెలుస్తుంది. నేనైతే స్టిచ్చింగ్ అప్పుడు ఖచ్చితంగా నెక్కులు కొలుస్తానండి, ఎందుకంటే లేకపోతే ఫిట్టింగ్ పోయిద్ది కదా, అందుకని చెప్పేసి. ఇదండి అలా ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రా బయటికి రావాలి, అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు చంక రౌండ్ కూడా కొలుచుకోవాలి చూడండి. ఒక హాఫ్ ఇంచి ఖర్చులకు డ్రా చేసుకొని అక్కడి నుంచి చంక చుట్టుకొలత అనేది కొలుచుకోవాలి. మళ్ళీ కొంచెం పావు ఇంచు దించాను కదా ఇందాక 6:30 చూడండి. అక్కడి నుంచి చుట్టుకొలతని కొలుస్తున్నాను. అయినా సరిపోదండి, నాకు 9:30 వచ్చింది, 1 ఇంచు తేడా వస్తుంది. అప్పుడు ఆ హాఫ్ ఇంచు అనేది 6:30 పెట్టాను కదా చంక రౌండ్ అన్నది పొడుగు, ఆమ్ రౌండ్ పొడుగు 7 ఇంచులు తీసుకున్నాండి. ఇవిడికైతే 7 ఇంచులు అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. 6 ఇంచీలు, 6 పావు, పావుతకు 7 ఇంచులు కూడా పెట్టాను, అస్సలు సెట్ కాలేదు. 7 ఇంచెస్ అనేది అసలు ఇంతవరకు ఎవరికి తీసుకోలేదండి, ఫస్ట్ టైం. అప్పుడు కాక ఎవరికి చంక చుట్టుకొలత అనేది కలవలేదు చూడండి. కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు 10:30. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి ముందుగా మార్కింగ్ చేసే దగ్గర నుంచి టేప్ 2 ఫోల్డింగ్లు చేసి అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు, 4:30 ఇంచీలు హైట్ అనేది తీసుకొని ఇప్పుడు వచ్చేసరికి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోవాలి. కానీ ఈ ఎడ్జ్లన్నీ సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే 5 బ్లౌజులు కాబట్టి ఖచ్చితంగా మనం చెక్ చేసుకున్నాకే కట్ చేసుకోవాలి. ఓకేనా. అలా నీట్గా కట్ చేసేసండి. ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుందండి, అసలు కటింగ్ కూడా ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. చూడండి, బ్లౌజు టేప్తో మెజర్మెంట్స్ తీసుకుంటూ మనకి స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇప్పుడు కట్ చేసేసాను నీట్గా. అలా ఇప్పుడు ఈ రౌండ్ నెక్కులు కూడా కట్ చేసేసాను, ఎందుకంటే మనకి ఎక్కువ మీద కట్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా. కట్ చేస్తాను. ఈ 5 బ్లౌజులన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, నేను అలా అనేది వేసుకుంటానండి, నాకు అలానే అలవాటు అనమాట. కొంతమంది ఇటు సైడ్కి వేస్తారు, కానీ నాకు అలా రాదనమాట. కటింగ్ నాకు నేర్పించే ఆవిడ ఏంటంటే ఇట్లానే నేర్పించారు, నాకు అదే ఫస్ట్ నుంచి చెయ్యి వాడికి అనేది అయిపోయింది, నాకు అలాగే అలవాటు. ఇదండి, కరెక్ట్గా అలా వేసేసాను అనమాట. వేసేసి ఇంకా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను చుట్టూ. అలా స్కేల్ పెట్టి నీట్గా మార్కింగ్ అనేది చేసేసాను అనమాట. చుట్టూ శంఖ దగ్గర అన్ని మొత్తం మనకి బ్యాక్ పార్ట్ వేసామంటే మొత్తం మార్కింగ్ అనేది చేసేయాలి, నెక్ దగ్గర కానీ ప్రతి ఒక్కటి కూడా. అయితే నాకు కొద్దిగా జాయింట్లు అన్నీ పడతాయండి, ఎందుకంటే చాలా పెద్ద బ్లౌజు, దానికి తోడు మనకి వచ్చేసరికి కొంచెం జాయింట్లు. ఇప్పుడు నెక్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ మనం. ఇప్పుడు చెస్ట్ ఒక పొడుగు ఎంత ఉందో తీసుకోవాలి. నాకైతే 13.5 ఇంచీలు ఉందండి, నేను 14.5 ఇంచీలు అనేది తీసుకున్నాను హైట్ వచ్చి. ఓకేనా. అట్లా అలాగే 2.5 ఇంచులు ఇక్కడికి ఒక మార్కింగ్, అక్కడి నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసి చెస్ట్ ఒక పొడుగు వచ్చి 3 ఇంచులు పెట్టాను. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ నెక్ కోసం డ్రాయింగ్ చేసేసాను. అక్కడ కంచి రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసాను నీట్గా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మంచి మోటివేషన్ వీడియో అనమాట.
ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అక్కడ థమ్స్ అప్ గుర్తులాగా ఉంటుంది కదా, మీరు అక్కడ కానీ ఒక్కసారి క్లిక్ చేసినట్టయితే నాకు ఒక లైక్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి, మీ లైక్ అనేది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మరి కొంతమందికి రికమెండేషన్ చేస్తుంది అనమాట. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే బెల్ ఐకన్ క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో అనేది పెట్టినా ముందుగా ఆల్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ అయ్యి మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు, ఓకేనా. ఇలా అసలు పేపర్ కటింగ్ పెడదాం అనుకుంటున్నాను, కుదరట్లేదండి నాకైతే. చక్కగా నీట్గా అలాగ కట్ చేసేయాలి. చూడండి, ఇప్పుడు టక్స్ దగ్గర కూడా మనం చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి, మనం మార్కింగ్ చేసిన విధానంగా, ఓకేనా. మీరు ఇలా ట్రై చేసినట్టయితే ఎన్ని బ్లౌజులైనా ఒకేసారి కట్ చేయొచ్చండి, చాలా చాలా ఈజీగా. లేదు మీకు అంతగా ఇలా కుదరలేదు అనుకుంటే ఒక పేపర్ మీద కట్ చేసుకొని ఆ పేపర్ పెట్టైనా మీరు కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నాకంటే 10 బ్లౌజులు కాదు, ఎన్ని బ్లౌజులైనా నేను కత్తిరి బాగుండాలి కానీ నేను కట్ చేసేస్తానండి. నాకైతే అలా ఫస్ట్ నుంచి అలవాటు అనమాట, ఎన్ని బ్లౌజులైనా. ఇవే కాదు, మెయిన్ క్లాత్లు కూడా నేను ఒకేసారి వేసి కట్ చేసేస్తాను. అంటే వీడియో కోసం మీకు అట్లా చూపిస్తున్నాను, కానీ ఇప్పుడు మామూలుగా ఒకటి వేసి ఎన్ని బ్లౌజులైనా ఒకే లైనింగ్ పెట్టి కట్ చేసేస్తాను, మెయిన్ పార్ట్స్ కూడా వేసుకొని. ఎందుకంటే నాకు అలా పని తేలిపోయింది అనమాట, నేను ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవడం ఎందుకు, నేను ఒక్కదాన్ని, వేరే మనుషులు అయితే నేను ఎవరిని పెట్టుకోను. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఎన్ని బ్లౌజులైనా నేను ఒకదాన్నే కుట్టుకోవాలి కాబట్టి నా పని ఈజీగా తొందరగా ఎలా అయితే నాకు ఫాస్ట్గా అయ్యిద్ది అనేది నేను ఆలోచించుకొని నేను ఎట్లా కటింగ్ అనేది చేసుకుంటాను. అయితే వేసి మనం మెయిన్ బ్లౌజులు వేసేటప్పుడు ఏంటంటే ఒక జారిపోయిన క్లాత్లు అయితేనే కొంచెం విడివిడిగా కట్ చేస్తాను. మిగతా ఏ క్లాత్స్ అయినా నేను ఒక 4 అవని 10 అవని ఒకేసారి వేసి కట్ చేసేది నాకు అలవాటు అనమాట. అలాగే మీరు కూడా చేసి కట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ బ్లౌజుల విషయంగా నాకైతే కామెంట్ చేయండి. నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్నే తీసుకోవాలి. అందుకని చెప్పేసి నేనైతే అందుకే నాకు వీడియో క్లారిటీగా ఉండకపోతే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి అనేది ఉంటే మనకి వీడియో తీసేటప్పుడు కొంచెం సపోర్టివ్గా బాగుంటుంది. కానీ నాకు అలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఏదైనా సరే ప్రతిదీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, వీడియో తీయాలి, టయానికి బ్లౌజులు అందించాలి, ప్రతి ఒక్కటి కూడాను, ఓకేనా. ఇలా అనమాట. రీసెంట్గా నేను మొన్న ఒక 3-4 ఫ్రాకులు కుట్టాను. ఆ ఫ్రాకుల వీడియో కూడా మీకు పెడదాం అనుకున్నాను కానీ నాకు పెట్టడానికి అయితే కుదరలేదండి. ఈ ఫ్రాకులు ఏమంటే నేను వీడియో తీయకముందే వాళ్ళు అడిగారు, ఇచ్చేసాను అనమాట. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.